ఇప్పుడు కాదు మీకు ఇప్పుడు ఏసీ ఉందా మీ ఇంట్లో ఏమన్నా? మరి మీ ఇంత ఏసీ వేసి మీకు ఇదైతే కరెంటు పోనీలే పాపం ఈ కరెంటు ఇది అనుకోవచ్చు. అప్పుడు మాకు ఏసీ అంటే పోనీలే ఫ్రీగా వేస్తున్నాంలే, కానీ ఇప్పుడు గ్యాస్కి ఎంత కష్టంగా ఉంది. మాది ఇప్పుడు ఉండేది ఒకటే సిలిండర్ ఉంది. అసలు ఎప్పుడైపోతుందో ఏం పాడో. చేసుకోలే చేసుకున్నానికి దొరకద్దు గ్యాస్. నీకు 20 రోజులకి వచ్చినప్పుడు మాకు అంతే కదమ్మా. ఫోన్ చేసుకొని పోనీ డబ్బులు ఇచ్చింది 200, అదే మళ్ళీ ఎట్లా ఇస్తా మళ్ళీ రిటర్న్ ఇవ్వాలన్నా ఏమన్నా? చెప్పేది ఉంటావా? అంత ఎండ ఉంది దాని బదులు ఆటోలో వెళ్తుంది, దానికి షెల్టర్ ఉంటుంది కాబట్టి చల్లగానే ఉంటుంది. అన్నం తినేసిపోతుంది. మజ్జిగ ఇష్టం తాగుతుంది. అన్నం కొంచెం అంత పెట్టేద్దాము వెళ్తారంతే. పోనీలే పాపం అంత దూరం నుండి వచ్చినప్పుడు అన్నం తినేసిపోతుంది. మజ్జిగ తినక తాగుతారు, తొందరగా తాగేసి వెళ్ళు. ఏమంటావమ్మా? అన్నం తినాల్సిన అవసరం లేదులే, మళ్ళీ అన్నం ముద్దలే నాలుగు పోతుంది. 4 బస్సు లేదు మా తీసేసినారు. అది మళ్ళీ ఎన్ని గంటలకు? అదేంది అది దారం ఏందో 4 గంటలకు లేదంటమా, మొన్ననే రీసెంట్ గా తీసేసినారు. రైల్లో అంటే పోతావా? రైల్లో పోతావా? ట్రైన్ అంటే మళ్ళీ మనకు డబ్బులు ఖర్చు కాదు. వాళ్ళు అన్నం తింటూనే పోయి అక్కడ రైల్వే స్టేషన్లో కూర్చుంటారు, ఇక్కడ ఉండరు వాళ్ళు. నా వచ్చిన ఆయన రైల్లో పిలుచుకుపోతాడంట. వాడు ఇప్పుడే బొమ్మంటున్నాడు కన్నయ్య. ఇప్పుడే లెక్క ఇచ్చిందా? ఇప్పుడు నేను 120 అన్నానికి నువ్వు ఇచ్చిన